మరి నన్ను ఆహ్వానించి మీ మధ్యలో వాక్యం పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన మరి స్థానిక దైవజనులు యాకోబు గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పెద్దలు ఏసన్న గారికి, అలాగే ఆనంద్ గారికి, మరి తమ్ముడు నాజర్ బాబుకి, వీరందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలరా, మరి ఈరోజు ప్రత్యేకంగా మరొకరు అన్న మత్తయ్య అన్న గారు రావాలి అని ఫోన్ చేయడం జరిగింది. కారణం మరి పాప బర్త్డే, చిరంజీవి స్పందన. ఆ కుమార్తె కోసం, కుమార్తె భవిష్యత్తు కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల వారి సంతోషాలలోనూ వారి ఆనందాలలోనూ పరమతండ్రికి విజ్ఞాపనలు పెట్టవలసిన బాధ్యత అందరిపైన ఉంది, సంఘం పైన. కనుక వారి కుటుంబంలో జరిగిన మరి మేలును బట్టి తండ్రి అయిన దేవునికి ఒక దైవజనుడిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మంచి పాఠం ఒకటి ఈరోజు మనం విందాం. ఒకప్పుడు మనమంతా దేవుణ్ణి నమ్మిన సత్యాన్ని ఎరగని వారము. మన ఆత్మీయ తండ్రి గారు జయశాలి గారి కష్టం వలన, ఆయన బోధల వలన బైబిల్లో ఉన్న సత్యాన్ని మనం గ్రహించాం. ఏంటి సత్యం అని మనం ఆలోచిస్తే, ఒకప్పుడు బిడ్డల విషయంలో మన ఆలోచనలు వేరు. తండ్రి గారి బోధలు విన్న తర్వాత పిల్లల విషయంలో మన ఆలోచనలు వేరు. ఒకప్పుడు బిడ్డల్ని లోకం కొరకు పెంచాలి అని అనుకునే మనం ఎప్పుడైతే తండ్రి గారి నోట మీ బిడ్డలను దేవుడు బిడ్డలు మీ చేతుల్లో దేవుడు పెట్టాడు అన్న వాస్తవాన్ని బైబిల్ను బట్టి గ్రహించాము. బిడ్డల్ని దేవుడి కోసం పెంచాలి అని ఆలోచిస్తున్నాం. మంచిది. కొంచెం జాగ్రత్తగా నా ప్రసంగం వినాలి ఈరోజు. అలర్ట్గా ఇటు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ప్రసంగం వినాలి. పిల్లల విషయం చెప్తున్నాను ఒకటి. దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు. ఆయన బిడ్డల్ని మన బిడ్డలుగా మన గర్భాలలో పెట్టి మన ఒడిలో పెట్టి వాళ్ళు చాలా తప్పు ఏంటంటే ప్రస్తుతంలో ఈ జీవన వ్యాపారంలో మనం ఏం చేయకూడదు, చిక్కుకోకూడదు. కానీ చాలామంది చిక్కుకుపోయి పిల్లల్ని కూడా లోక సంబంధమైన వాటిల్లో చిక్కుకుపోయేటట్టుగా పెంచుతున్నారు. వాళ్ళని మనం అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పే సమాధానాలు ఎలా ఉంటాయంటే, మీకేం తెలుసండి మా కుటుంబం యొక్క కష్టాలు, మరి లోక సంబంధమైన వాటిల్లో మేము పెంచుకోకపోతే ఎలాగా, వాడి బ్రతికి ఎలాగా, వాడి జీవితం ఎలాగా అని మాట్లాడుతూ ఉంటారు. పైపెచ్చు మా కుటుంబానికి ఉన్న కష్టాలేంటి మీకేం తెలుసు, ఎప్పుడు దేవుడు దేవుడు అంటే ఎలాగా, పిల్లల విషయంలో కూడా ఎప్పుడు దేవుడు దేవుడు అని పెంచితే ఎలాగా, మేము ఎలాగా, మా జీవితం ఎలాగా, వాళ్ళ భవిష్యత్తు ఎలాగా, ఇలా చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే దేవుడిని ఆనుకొని మనం దేవుడి కొరకు బ్రతుకుతూ బిడ్డల్ని దేవుడి కొరకు పెంచితే దేవుడు వారిని పోషించలేడా, దేవుడు వారిని పెంచలేడా, దేవుడు వారిని కాపాడలేడా? ఆలోచిద్దాం. బైబిల్లో ఒక కుటుంబాన్ని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను, ఒక ఫ్యామిలీని పరిచయం చేస్తున్నాను. వాళ్ళు భయంకరమైన శోధన కాలంలో, భయంకరమైన కష్టకాలంలో బిడ్డలను దేవుడి కొరకు నిలబెట్టారు. వాళ్ళున్న పరిస్థితుల్లో మనం ఉంటే
మనలో భక్తి ఉంటుందో లేదో డౌటే. మనలో భక్తి లేనప్పుడు మన పిల్లల్లో కూడా ఏముండదు, భక్తి ఉండదు. మనకే దేవుడి భయం లేనప్పుడు మన పిల్లలకు కూడా దేవుడి భయం ఉండదు. రాత్రిసరికి వాడు పడుకునే ముందండి మనం ప్రార్థన చేసుకుంటున్నాం అనుకోండి, మనతో పాటు వాడు ప్రార్థన చేసుకుంటాడు. అవునా? తల్లిగా మీరు ప్రార్థన చేసుకుంటున్నారనుకోండి, మీ పిల్లలు ప్రార్థన చేసుకుంటారు. మనకే ఆ భయము ఆ భక్తి లేనప్పుడు బిడ్డలకు ఎలా వస్తుంది? రాదు. బిడ్డల్ని దేవుడి కోసం పెంచి దైవజనులను చేస్తే వాళ్ళ పేర్లు చిరస్థాయిగా దేవుడు ఎలా నిలబెడతాడో ఒక మంచి సందర్భాన్ని, ఒక మంచి కుటుంబాన్ని ఏమన్నా బైబిల్లో నుండి మీకు చూపిస్తాను. బైబిల్లో ఒక స్త్రీ ఉంది, ఆవిడ పేరు యోకేబేదు అని ఉంటుంది. ఆయన భర్త పేరు అమ్రాము. ఎవరి తల్లిదండ్రులు చెప్పండి వీళ్ళిద్దరు? చాలామందికి తెలీదు. ఈ ఇద్దరు తల్లిదండ్రులు ఎవరు చెప్పండి? ఎవరికి తల్లిదండ్రులు చెప్పండి? బైబిల్లో ఉన్న ఒక పెద్ద భక్తుడి తల్లిదండ్రులు వీళ్ళిద్దరు. ఎవరికి? చిన్నపిల్లలు చెప్తారండి, ఎందుకంటే వాళ్ళకి పరలోక పౌర విద్య ఉంది కదా, అందులో వేశారు కాబట్టి వాళ్ళకి తెలుసు. చాలామంది పెద్దవాళ్ళకి వీళ్ళు ఎవరో కూడా తెలియదండి. అమ్రాము, యోకేబేతు. ఎవరనుకుంటున్నారు వీళ్ళు? మోషే తల్లిదండ్రులు. ఎప్పుడు మనం మోషే 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 దైవజనుడు, మోషే దేవుడి కొరకు నిలబడ్డాడు ఇలా చదువుకుంటూ వెళ్ళిపోయాం కదా. ఏ కుమారుడు నిలబడ్డాడు అన్నా వాళ్ళ వెనకాల తల్లిదండ్రులు ఉంటారా ఉండరా? మీరు చెప్పండి. ఉంటారు. మోషే వెనక మోషే నిలబడడానికి వీళ్ళిద్దరూ చాలా కష్టపడ్డారు, చాలా పెద్ద పెద్ద త్యాగాలు చేశారు. మోషే జీవితం మీ అందరికీ తెలుసండి. మోషే జీవితం మీ అందరికీ తెలుసు. ఇశ్రాయేలుకి నాయకుడిగా పుట్టాడు. ఆ ఇశ్రాయేలు విడిపించటానికి ఫరో ముందుకు వెళ్ళాడు. ఏమంటే చాలా అద్భుతాలు సూచక్రియలు చేశాడు. అక్కడి నుంచి మనకు స్టోరీ తెలుసు. బ్యాక్గ్రౌండ్లో ఒక స్టోరీ ఉంది, అది ఈరోజు మీరు వినాలి. అది ప్రతి తల్లికి, అది ప్రతి తండ్రికి ఆదర్శం ఈరోజు. ఏమండి? మోషే పుట్టిన కాలానికి మోషే కుటుంబం లేదా యోకేబేదు, అమ్రాము వీళ్ళిద్దరూ ఎక్కడున్నారు చెప్పండి? ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. అవునా? ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలి అంటే, అవునా? మోషే పుడుతున్న కాలానికి తల్లిదండ్రులు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు. బానిస బ్రతుకులు అనేసరికి ఎలాగుంటాయో మీరు చెప్పాలి. ఎలాగుంటాయి? తీవ్రమైన కష్టాలు. వాళ్ళు పెట్టింది తినాలి, వాళ్ళు చేయమన్న పని చెయ్యాలి. బానిసలు అంటే అంతే కదా. బానిస బ్రతుకులలో ఉన్న వాళ్ళు నిర్గమకాండం మొదటి అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు సుమారు 430 సంవత్సరాలు దేవుణ్ణి మర్చిపోయారు. మర్చిపోయారా లేదా? 430 సంవత్సరాలు దేవుణ్ణి మర్చిపోయారంటే అసలు దేవుడు అన్న భయం కానీ భక్తి కానీ హృదయాలలో ఉంటుందా? ఇది మీకు అర్థమవుదు. వరుసగా ఆ సంవత్సరం దర్శిలో ఆరాధన లేదనుకోండి, మీరంతా ఎక్కడ ఉంటారు చెప్పండి? ఆరాధన ఉంటేనే అంతంత మాత్రం మనం, డాడీ గారి మాటలు శనివారం ఆదివారం వింటేనే అంతంత మాత్రం మన జీవితాలు. అసలు ఆరాధన లేదు, వాక్యము లేదు, సహవాసము లేదు, సంఘము లేదు అనుకోండి, 400 సంవత్సరాలు ఎలాగుంటుంది? ఏమన్నా భయం ఉంటుంది దేవుడి పైన? దేవుడి కార్యక్రమాలు చేయాలన్న ఆశ ఉంటుందా? కరోనా టైంలో 2-3 నెలల్లో లేదంటే ఒక 6 నెలల్లో సంవత్సరం లాకపడేసరికే ఓపెన్ అయిన తర్వాత అందరు రాలేదు. మళ్ళీ అందరింటికి వెళ్ళి బతిమలే వాళ్ళం మేము. ఏమండి ఓపెన్ అయిపోయిందండి చర్చి, మళ్ళీ రండి. ఓపెన్ అయిందన్న చూస్తాం తీరిగ్గా. ఇదేంటిది అంటే కంటిన్యూటీ కట్ అయిన తర్వాత మరలా దేవుడి దగ్గరికి రావడానికి చాలా కష్టం. ఎందుకంటే అప్పటికే లోక సంబంధమైన వాటిలో ఇరుక్కుపోతారు. వీళ్ళకి 430 సంవత్సరాలు ఎవరు లేరు? దేవుడు లేడు. అలాగా దేవుడు
మోషేను పుట్టించాలి అంటే ఎవరిలో కాస్త భక్తి ఉంది అని వెతుకుతున్నాడు. ఒక కుటుంబం కనపడింది, దేవుడి పైన ఆనుకున్న కుటుంబం, దేవుడిని నమ్మిన కుటుంబం, దేవుడు బ్రతికించగలడని విశ్వసించిన కుటుంబం. అదే అమ్రాము యోకేబేదుల కుటుంబం. వాళ్ళ కుటుంబంలో ఎవరిని పుట్టించాడు? మోషేను పుట్టించాడు. ఒకసారి మీకు ఒక చరిత్ర బైబిల్లో మీకు చెప్పాలి. వాళ్ళ పేర్లు సంఖ్యాకాండంలో ఉంటాయండి. సంఖ్యాకాండం 26వ అధ్యాయము 59వ వచనం చూసుకోండి. సంఖ్యాకాండం 26వ అధ్యాయము ఏమండి 59. అమ్రాముని కనెను. అమ్రాము భార్య పేరు యోకేబేదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తుల ఆమెకి లేవి పుట్టెను. ఐగుప్తుల ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన ఫస్ట్ ఎవరు? అహరోను, మోషే, తర్వాత వీరి సహోదరియగు మిర్యామును కనెను. ఎంతమంది పిల్లలు? 3. ఎక్కడ పుట్టారు? ఎక్కడ పుట్టారు? ఐగుప్తు. ఐగుప్తు అనగానే మనం దర్శి అన్నట్టుగా తీసుకోకూడదు దాన్ని. ఐగుప్తు అనగానే మీకు ఏం స్ట్రైక్ అవ్వాలి వెంటనే అంటే బానిసత్వం. ఓకేనా? ఎందుకంటే సిచ్యువేషన్ ఆలోచిస్తేనే కానీ వాళ్ళు పడ్డ కష్టం మనకి తెలీదు. ఏమంటే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకి తేడా ఉండదా? ఉండదా? హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎలాగుంటుంది జీవితం? ఎంత భయంకరంగా ఉంటుందండి. టైంకి తినడానికి తిండి ఉండదు, భయంకరమైన స్మెల్, కింద పడుకోవాలి. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎంత చక్కగా సకల వసతులు ఉంటాయి. వీళ్ళు ఐగుప్తులో పుట్టానని ఎందుకు రాశాడు అంటే బానిసత్వంలో ఉన్నప్పుడు కన్న బిడ్డలు వీళ్ళు. జాగ్రత్తగా వినండి. తల్లులు మోస్ట్ సెన్సేషనల్ సంగతి ఒకటి వింటున్నారు. తల్లులు బాగా జాగ్రత్తగా వినాలి. ఇలాంటి సందర్భంలో మోషే పుట్టాడు. మోషే పుట్టిన కాలానికి అసలే బానిసత్వం అనుకుంటే రాజు పైపెచ్చి ఒక ఆజ్ఞ చేశాడు. అప్పటికి మోషే పుట్టిన టైంకి ఏం ఆజ్ఞ చేశాడు? మగ పిల్లలందరినీ చంపేయండి అన్నాడు. మగ పిల్లలందరినీ చంపేమన్నప్పుడు ఆల్మోస్ట్ పిల్లలందరూ చచ్చిపోతున్నారు. ఆ టైంలో ఈవిడికి మోషే పుట్టాడు. మోషేను 3 నెలలు దాచిందా? మనం అలా చదువుకోవడానికి మోషే తల్లి 3 నెలలు దాచింది అని చదువుకుంటాం. ఆ దాయటం వెనకాల కథ ఏముందో చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. రాజు ఆజ్ఞ వేసిన తర్వాత ఆజ్ఞని ఎవరైనా మీరారనుకోండి, వాళ్ళు రాజు ఏం చేస్తాడు చెప్పండి? చంపేస్తాడు. అంటే ఈ బిడ్డను తల్లి దాచిందన్న సంగతి రాజుకు తెలిస్తే తల్లిని ఏం చేస్తాడు? చంపేస్తాడు. తల్లితోనే పోతుంది అనుకుంటున్నారా? తల్లిని చంపేస్తాడు, తండ్రిని చంపేస్తాడు, ముందు పుట్టిన అహరోనుని చంపేస్తాడు, అక్క మిర్యామును కూడా చంపేస్తాడు. అంటే వీళ్ళ కుటుంబం మొత్తానికి థ్రెడ్ ఉందండి. ఇప్పుడు ఎవరి వలన? మోషే దాయటం వలన, ఫరో వలన. అయినా ప్రాణాలకు తెగించి బిడ్డను 3 నెలలు ఏం చేసింది? అక్కడ దాచింది. ఏమండి, శ్రమల్లో పడిపోతారు, మరణం వరకు నిలబడండి. తండ్రి గారి మాటలు విన్నారు కదా. ఇప్పుడు వీళ్ళకి మరణ శయ్య మీద ఉంది కుటుంబం అంతా. రాజుకు పొరపాటున ఎవరైనా ఒకరు వెళ్ళి అదిగో మిర్యాము లేదంటే ఈ యోకేబేదు బిడ్డను కానీ ఇంట్లో పెట్టిందని ఎవరైనా రాజుకు చెప్తే కుటుంబం అతన్ని చంపేస్తాడు. అయినా ఈవిడికి ఎవరి మీద విశ్వాసం, ఎవరి మీద నమ్మకం మీరు చెప్పండి? నమ్మిందా? చంపేస్తాడని తెలిసిన బిడ్డను దేవుడి కోసం నిలబెట్టాలనుకుంటుందంటే ఏం భక్తి చెప్పండి? మనం ఏమి నేర్చుకోవాలి ఆవిడ జీవితం నుంచి చెప్పండి? మీ బిడ్డను సండే స్కూల్కి పంపిస్తే మేము చంపేస్తాం అంటున్నారా మిమ్మల్ని ఎవరైనా? అంటున్నారా? అది అబ్బే, అన్ని ద్వారాలు ఓపెన్గా ఉన్న బిడ్డలు దేవుడి కోసం పెంచం మనం. బిడ్డ బ్రతికాడా మిమ్మల్ని చంపేస్తాం. అయినా దేవుడు మమ్మల్ని బ్రతికిస్తాడన్న ఆశతో 3 నెలలు దాచింది. అయిపోయింది. దాచిన తర్వాత తల్లులకి తెలుసు బిడ్డ 3 నెలలు దాటాడంటే ఏం స్టార్ట్ చేస్తాడు?
కేకలు, కేరింతలు, కేరమంటాడు. ఆడు వాయిస్కి ఇల్లంతా టామ్ టామ్ అయిపోద్ది. భయం వేసింది ఈవిడికి. బిడ్డను మాత్రం దేవుడు ఖచ్చితంగా బ్రతికిస్తాడు. నా దగ్గరుంటే సౌండ్ బయటికి వెళ్ళిందా చంపేస్తారు, ఇక దేవుడు ఏదో విధంగా ఖచ్చితంగా బ్రతికిస్తాడు అని బిడ్డను పట్టుకెళ్ళి ఒక పెట్టెలో పెట్టి ఎక్కడో విడిచిపెట్టింది, నైలు నదిలో విడిచిపెట్టింది. మీరు గూగుల్లోకి వెళ్ళి నైలు నది అని కొట్టండి. నైలు నది ఒకదానికి ప్రసిద్ధి. దేనికో తెలుసా? మొసళ్ళకు ప్రసిద్ధి. నది నుండి ఏముంటాయి? యేసుని కొరికేస్తాయి, లోపల ఉన్న బిడ్డని కొరికేస్తాయి. భయంకరమైన మొసళ్ళు దాంట్లో. తల్లి విశ్వాసం చూడండి, ఎక్కడో బిడ్డను దేవుడు కాపాడుతాడు, మేము దేవుడిని నమ్మాము అన్న విశ్వాసంతో మొసళ్ళున్న నదిలో పసిబిడ్డను పెట్టింది పట్టుకెళ్ళి. ఈవిడిలో ఈవిడ వేస్తున్న ప్రతి అడుగులోనూ మీకు ఏం కనపడాలి అంటే దేవుడి పైన నమ్మకం, దేవుడి పైన విశ్వాసం. బిడ్డను ఎలాగైనా బ్రతికించాలి, బిడ్డకి ఎలాగైనా దేవుడి గురించి చెప్పాలి. చెప్తాను, ముందుకెళ్ళేసరికి అర్థమవుతుంది ఈవిడేంటో. నెమ్మదిగా పెట్టెళ్ళి అక్కడ పెట్టింది. ఇదంతా మీకు తెలిసిందే. పెట్టి ఎక్కడాగింది? వెళ్ళి కరెక్ట్గా ఫరో కుమార్తె స్నానానికి వస్తున్న దగ్గర ఆగింది. ఫరో కుమార్తె చూసింది, తీసుకుంది బిడ్డని. తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందో చూడని ముందే ప్లాన్గా ఎవరిని పెట్టింది? పెట్టింది చూడడానికి తల్లి అక్కైన మిరియామును పెట్టింది. మిరియాము చూస్తుంది పెట్టి ఏం జరుగుతుందో. మొసలు తినేస్తాయా? మా తమ్ముడిని ఉంటాడా? మా తమ్ముడికి ఏం జరుగుతుందో చూడాలని ఆ పెట్టును అలా వెళుతుంటే అలా ఫాలో అవుతుంది. అక్క కరెక్ట్గా వచ్చింది. ఫరో కుమార్తె బిడ్డను తీసుకుంది, పరుగుని వెళ్ళిపోయిందండి మిరియాము. అమ్మా, ఆ బిడ్డను మీరు తీసుకున్నారు కదా, మీరు పెంచుకుంటారా? అవును, నేను పెంచుకోవాలనుకుంటున్నాను. అయితే మరి బిడ్డను పెంచడానికి హెబ్రీల్లో నుంచి ఒక తల్లిని తీసుకురావాలా? వెంటనే తల్లిని తీసుకొస్తావా? వెరీ గుడ్, వెళ్ళండి, ఇదిగో బిడ్డ నీకు ఇస్తాను, వీడు నా కోసం పెంచండి, నేను మీకు జీతం ఇస్తాను, వీడు నా బిడ్డగా పెరగాలి, జీతం ఎంత కావాలో చెప్పండి, నేను జీతం ఇచ్చేస్తాను. దెయ్యం చంపాలనుకుంటుంది. ఎవరి ద్వారా? కోటలో శాసనం చేసింది, కోటలో నుంచి శాసనం వచ్చింది కనుక బిడ్డ బ్రతకాలి అంటే మరలా సపోర్ట్ ఎక్కడి నుంచి రావాలి? కోటలో నుంచే. ఇది దేవుడంటే, ఇదండి దేవుడంటే. మొత్తం మీద నుంచి కోటలో నుంచి వాడు నా బిడ్డ అన్న శాసనం వచ్చింది. ఎవరైనా ముట్టుకుంటారా వాడిని? సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాడు మోషే. పెరుగుతున్నాడు. తిరిగి మరలా ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు? తల్లి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు చెప్తాను అసలు కదా. పాలిస్తూ పాలిస్తూ పాలిస్తూ, ఇది జాగ్రత్తగా వినాలి, పాలిస్తూ బిడ్డకు ఏమి నేర్పింది అనుకుంటున్నారు ఈ తల్లి? ఒక బ్రహ్మాండమైన సంగతి నేర్పింది. మీ బిడ్డలకి మీరు అదే నేర్పండి. తల్లులు కానీ తండ్రులు కానీ, వాడు గొప్పవాడై పరలోకంలో ఉన్న కన్న తండ్రి మదిలో చిరస్థాయిగా నిలబడే సంగతితో చెప్తున్నానంటే ఇది మీరు నేర్పాలి. పాలిస్తూ చక్కటి సంగతులు వాడి బుర్రలో వేసింది. లోకంలో కూడా అంటే ఒక సామెత ఉంటుంది, తల్లి ఒడే ప్రారంభపు పాఠశాల. విన్నారా? తల్లి ఒడి ఏంటంట? ప్రారంభపు పాఠశాల. నువ్వు అక్కడ వాడికి ఏమి నేర్పావో భవిష్యత్తు కాలం అంతా వాడు అవే గుర్తుపెట్టుకుంటాడు. ఈయన మీ డాడీ అని ఎవరు చెప్పారు చెప్పండి బిడ్డకి? మీరు చెప్పిన ఆయనే కదా డాడీ అంటున్నాడు వాడు. ఇంకా అమ్మమ్మరా, నాన్నమ్మరా, అక్కరా, తమ్ముడురా, చెల్లిరా. ఏమంటే బిడ్డలు పుడుతున్న బిడ్డలు అందరూ సేమ్ అండి. కన్నడ లాంగ్వేజ్లో పుట్టిన బిడ్డ పెద్దవాడైన తర్వాత కన్నడ మాట్లాడుతున్నాడు. వీడికి కన్నడ నేర్పింది ఎవరు? తల్లే. తల్లికి కన్నడ వచ్చు కాబట్టి కన్నడ నేర్పింది. తల్లి తమిళ్ అనుకోండి, ఏం నేర్పుతుంది? తమిళ్ నేర్పుతుంది. తల్లి ఇంగ్లీష్ అనుకోండి, ఇంగ్లీష్ నేర్పుతుంది. తల్లి తెలుగు అనుకోండి, తెలుగు నేర్పింది. చూసారా? మీరు ఏది నేర్పుతావో నేర్చుకుంటాడు. అది తల్లే నేర్పుతుంది అన్నీ. ఏమి నేర్పినా తల్లే. చిన్నప్పుడు ఇప్పటికీ ఉండొచ్చండి. నేను చదువుకునేటప్పుడు పుస్తకాల్లో కథ ఉండేది. ఏం కథ అంటే, ఒక్కగానొక కొడుకు చిన్నప్పుడు వాడు ఒక దొంగతనం చేశాడు. అంటే తోటకూర గోంగూర ఎవరో వేసుకున్నారు, ఆ మొక్కలు లాక్కుని ఇంటికి వచ్చాడు. తల్లి ఏంట్రావంటే, అమ్మ పక్క వాళ్ళు తోటకూర వేసుకున్నారు లాక్కొచ్చేసాను అన్నాడు. అబ్బా
మంచి కొడుకూర, తోటకూర తెచ్చావా, ఈరోజు దాంతో శుభ్రం కూర వండుకుందాం అని వాడు చేసిన దొంగతనాన్ని ఎంకరేజ్ చేసి కూర వండేసింది. ఏంటి? తోటకూర. అప్పుడు వాడు బుర్రలో ఏం పడింది అంటే, నేను ఎవరైనా దొంగతనంగా తెచ్చినా పర్వాలేదనమాట, మా అమ్మ దాన్ని ఏం చేస్తుంది, స్వీకరిస్తుంది. ఇదేదో బాగుంది అనుకున్నాడు, చిన్న చిన్నగా జేబు దొంగ అయిపోయాడు. అలా 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 పెద్ద దొంగ అయిపోయాడు. ఓ రోజు పోలీసులు పట్టుకొని జైల్లో వేసేశారు. జైల్లో వేసిన వెంటనే పోలీసులు శుభ్రం కొట్టేశారు. దొంగతనం చేసిన వాడు ఏం చేస్తారు, చితక్ కొట్టేశారు. లోపల ఉన్నాడు ఏడ్చుకుంటూ. అమ్మ వెళ్ళింది అప్పుడు, నాయన కొడుక అంటూ ఏడుస్తుంది. ఇటు రామ్మ అన్నాడు. తెలుసు మీకు ఇది. ఇలా రామ్మ అంటే దగ్గరికి వచ్చింది. చెవిట్టు, నీకు చెవిలో ఒక సీక్రెట్ చెప్పాలన్నాడు. ఏమనుకుంటుంది, ఎక్కడైనా డబ్బు దాచేయడమో చెప్పడానికి పెట్టమన్నాడు అనుకుని చెవిట్టింది. ఇలాగా చెవి కొరికేశాడు. ఎందుకమ్మా చెవి కొరికేసావంటే ఏమన్నాడంటే, నేను మొదట తోటకూర తెచ్చినప్పుడే నువ్వు దొంగతనం చేసావురా, ఇది తప్పురా అని నువ్వు చెప్పుంటే ఈరోజు నేను పెద్ద దొంగనయ్యేవాడిని కాదు, నా జీవితం ఇలా జైలు పాలు అయ్యేది కూడా కాదు, నువ్వు తప్పు చేసావు, అందుకే చెవి కొరికేశాను అన్నాడు. అంటే పిల్లలకి తల్లులు కానీ తండ్రులు కానీ ప్రారంభం నుంచి ఏవి నేర్పుతారో వాళ్ళ బుర్రలో అవే ఉంటాయండి. ఇప్పుడు మీకు ఎందుకు చెప్పానో తెలుసా? మోషే తల్లికి ఒక సెన్సేషనల్ సంగతి నేర్పింది. గుర్తుపెట్టుకోండి, ఇది పరలోకంలో ఉన్న తండ్రికి చాలా ఇష్టం. ఒక మాట చూపిస్తాను. నిర్గమకాండానికి రండి. నిర్గమకాండం 2వ అధ్యాయానికి వచ్చేయండి. మొదటి వచనం చూద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయము ఏమండి మొదటి వచనం చూద్దాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను ఒకరిని వివాహం చేసుకుని ఆ స్త్రీ గర్భవతి కుమారుని కొని వాడు సుందరుడయ్యుండు చూచి 3 నెలలు వాణ్ణిని దాచాను. ఇదంతా మీకు తెలిసిందే, నేను చెప్పిందంతా ఇక్కడ నుంచి ఉంటుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోదాం. కింద ఎక్కడ 10వ వచనానికి వెళ్ళిపోదాం. తీసుకొని వచ్చాను. ఏమంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చాను. బిడ్డను పెద్దవాడిని చేసేసింది ఆల్రెడీ. ఎవరు చేశారు? యోకోబేదు సొంత తల్లి చేసింది. చేసిన తర్వాత పట్టుకొచ్చి ఎక్కడ విడిచిపెట్టింది? ఫరో కుమార్తె దగ్గర విడిచిపెట్టింది. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఇప్పుడే బైబిల్ తీసుకుని వచ్చాను. అతడు ఆమెకు కుమారుడయ్యను, ఆమె నీటిలో నుండి అతన్ని తీసుకుని వచ్చినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాను. 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడైనప్పుడు తన జనుల యొద్దకు పోయి వారి భారములు చూచెను. ఆగాలి. ఏం చేశాడు మోషే? మోషే పెద్దవాడైనప్పుడు తన జనుల యొద్దకు పోయి, తన జనులు తన వారెవరో గుర్తించాడా? తన వారంటే ఎవరు? హెబ్రీలు. అంటే హెబ్రీలు అనేవారు ప్రారంభంలో వాళ్ళని ఇశ్రాయేలు అనరు. ఎందుకంటే అబ్రహాం గారు మాట్లాడే భాష హిబ్రూ భాష. అబ్రహాం గారు మాట్లాడారు కనుక ఇస్సాకు గారు అదే మాట్లాడారు, యాకోబు గారు అదే మాట్లాడారు. యాకోబు గారు గర్భం నుంచి వచ్చిన 12 గోత్రాల మంది కూడా హిబ్రూ భాష మాట్లాడుతున్నారు కనుక ఆ దేశంలో వీళ్ళు ఏమని పిలిచేవారంటే హిబ్రూయులు అని పిలిచేవారు. చాలామందికి ఈ బుర్ర కూడా లేక ఈ మధ్యకాలంలో చాలామంది అంటున్నారు హిబ్రూ భాషలోనండి దేవుడి పేరు మన తెలుగు బైబిల్లో యెహోవా అంటాం కదా, హిబ్రూ బైబిల్లో యాహ్వే అని ఉంటుంది. ఈ మధ్యకాలంలో కొంతమంది క్రైస్తవులే బయలుదేరి అంటున్నారు మీరు యాహ్వే అంటేనే మీరు పరలోకం వెళ్తారంటున్నాడు ఒకడు. ఎందుకంటే అది దేవుడి భాష అంట, ఆ భాషలోనే దేవుడిని పిలవాలంట. ఏ భాషలో పిలిచినా మీరు నరకానికి వెళ్ళిపోతారు అంటున్నాడు. మీరు యేసుప్రభు అంటున్నారు, అలా అనకూడదు. యాషువా మెస్సియా అని ఉంటుంది, అలాగే అనాలి మీరు, లేకపోతే మీకు నరకం అంటున్నాడు. భాష పిచ్చోళ్ళు అనమాట ఇల్లు. హిబ్రూ భాషలో ప్రారంభంలోనే బైబిల్ ఎందుకు రాయబడిందంటే వాళ్ళందరూ ఏ భాషలో మాట్లాడుకుంటున్నారో ఆ భాషలో చెబితే అర్థమవుతుంది కనుక ఆ భాషలో చెప్పాడు దేవుడు. అంతే తప్ప హిబ్రూ భాష పెద్దదని కాదు, గొప్పదని కాదు, ఆ భాషకు దేవుడు ప్రత్యేక స్థానం ఇచ్చాడని కాదు. భాషలన్నీ దేవుడికి సమానమే. ఎందుకంటే భాషలను తారుమారు చేసింది, భాషలను పుట్టించింది ఎవరు? దేవుడే పుట్టించి ఒకదాన్ని తక్కువ ఒకదాన్ని ఎక్కువ అంటాడా? నో. తెలియగలిగే
హిబ్రూ మాట్లాడుతున్న వాళ్ళు హిబ్రీలు లేదా ఇశ్రాయేలులే మనవాళ్ళని, వాళ్ళు ఐగుప్తీయులని, ఐగుప్తీయులంతా కూడా హిబ్రీలను బానిసలుగా చేసుకుని హింసిస్తున్నారన్న సంగతి తల్లి చిన్ననాటి నుండి పాలతో నేర్పి వీళ్ళు మనవాళ్ళు 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 అన్న భావన తల్లి మోషేలోకి ఎక్కించి ఐగుప్తులో ఉన్న ఫరో కుమార్తె దగ్గరకు పంపించింది. మీకేం అర్థమైంది చెప్పండి? మీకేం అర్థం అవుతుంది? ఇప్పుడు చెప్తాను నేను. డాడీ గారి ప్రసంగం కరెక్ట్గా విన్నారా? అందరూ విన్నారా? ఎవరు నా వాళ్ళు అని నువ్వు అనుకోవాలని బైబిల్లో చెప్పాడని ఆయన చెప్పారు ఈరోజు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు? దర్శి పక్కనే అద్దంకు ఉందండి, అక్కడ మా అక్క ఉందండి, ఆవిడేనండి మా కుటుంబానికి పెద్దక్క, ఆవిడంటే మాకు చాలా ఇష్టం అండి అంటున్నారా? నీ పక్కన కూర్చుని వాక్యం వింటని చూడు, ఆవిడ మీ పెద్దక్క. నీకంటే పెద్దదైతే, నీకంటే చిన్నదైతే మీ చిన్న చెల్లి, అన్న, తమ్ముడు. దర్శిలో ఉన్న సంఘం, మియాపూర్లో ఉన్న సంఘం, అద్దంకిలో ఉన్న సంఘం, కనిగిరిలో ఉన్న సంఘం, వీళ్ళంతా మనకెవరు? అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు. ఈ భావన చిన్ననాటి నుండే మోషేలో పెట్టింది ఎవరు? తల్లి. నీ వాళ్ళు హెబ్రీయులు, నీ వాళ్ళు హెబ్రీయులు, నీ వాళ్ళు హెబ్రీయులు, వాళ్ళు బాధపడుతున్నారు. చూడనైనా నువ్వు కోటలోకి వెళ్తున్నావు కదా, ఆ కోటలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి ఏమైనా నీ వాళ్ళని కాపాడునైనా, మన వాళ్ళు వాళ్ళరా బిడ్డలకి చెప్పారా? బాధాకరం ఏంటి తెలుసండి? బిడ్డలకి ఇవి చెప్పాలి, కానీ సంఘంలోకి వస్తున్న వాళ్ళ మీద బిడ్డలకే తప్పుడు సమాచారం ఇస్తూ ఉంటారు కొంతమంది. అరే నువ్వు ఆయనతో మాట్లాడుకో, ఆయన మంచిడు కాదు, ఇదేంటిది? నువ్వు ఆవిడతో మాట్లాడుకో, ఆవిడ మంచిది కాదు, ఇదేంటిది? మనవాళ్ళు మనవాళ్ళు నా వాళ్ళు అని నీకుంటే నీ బిడ్డలు కదా నేర్పాలి. అమ్మో వాళ్ళు దేవుడి కోసం బ్రతుకుతున్నారు రా, వాళ్ళు మన అన్నలు రా, మన తమ్ముళ్ళు రా, గుడికి వస్తున్నారు రా, బాప్తిసం తీసుకున్నారు రా, దైవ కార్యక్రమాలు చేస్తున్నారు రా, మన వాళ్ళు రా, మనం అలాగే చెయ్యాలిరా. బిడ్డలకి ఇవి నేర్పితే పరలోకంలో ఉన్న కన్న తండ్రి మది ఎంత ఆనందంగా ఉంటుందో మిమ్మల్ని బట్టి, మీ బిడ్డలను బట్టి ఆలోచించండి. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఇదిగో వీళ్ళు దేవుడి కొరకు బ్రతుకుతున్న వాళ్ళు, దేవుడి వాక్యాన్ని చెబుతున్న దైవజనులు, నా వాళ్ళు, నా ఆత్మను రక్షించేవాళ్ళు. ఈ భావన ముందు మనలో ఉండాలి. మన బిడ్డలకి అది ఎక్కించాలి. మనం ఫుల్గా ఎక్కించి పంపించింది తల్లి. ఇంకెప్పుడైతే నా వాళ్ళు అన్న భావన లోపల ఉందో, హిబ్రీయులకి కష్టం వచ్చేసరికి మోషే ఏం చేశాడు చెప్పండి? మీరు మా వాళ్ళని హింసిస్తారా, చంపేస్తానరా, చేసింది తప్పే, కానీ లోపల భావన మాత్రం ఎలాగుంది? హిబ్రీయులు నా వాళ్ళు. చూడండి ఆ మాట, చూడండి ఎంత బాగుంటుందో ఆ మాట. చూడండి 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడైనప్పుడు తన జనుల యొద్దకు పోయి, తన జనులు, వాళ్ళు తన జనులని మోషేకి ఎలా తెలుసు? తల్లి చెప్పింది. పాలతో రంగరించింది. మనవాళ్ళు. ఎవరి మీద చెడు భావాలని పిల్లల్లో మనం ఎక్కించకూడదండి. వాళ్ళ చెడ్డవాళ్ళు అని మన భావన మన వాళ్ళలో ఎక్కించకూడదు. ఎందుకంటే వాళ్ళు చెడ్డవాళ్ళో కాదో తీర్పు తెచ్చవలసింది నువ్వు కాదు, ఎవరు? దేవుడు. మనకు అన్ని చెడ్డగానే కనపడతాయి, మనకు అన్ని తప్పుడుగానే కనపడతాయి. ఆ తప్పు కాదు నీకు తెలీదు. వెయిట్ అండ్ సీ. సహోదరుడి విషయంలో, సహోదరి విషయంలో తీర్పులు తీర్చకూడదు. ఎవరికి విడిచిపెట్టాలి? దేవుడికి విడిచిపెట్టి యేసుప్రభు వస్తాడండి, వాళ్ళు తప్పు అయితే వాళ్ళని శిక్షిస్తాడు, వీళ్ళు తప్పు అయితే వీళ్ళని శిక్షిస్తాడు, మనకెందుకండి, దేవుడి పని చేసుకుందామండి, అందరితో కలిసిపోదామండి. ఇది సహోదర ప్రేమ. ఇప్పుడు చెప్తాడు చూడండి కింద. మోషే తన జనుల యొద్దకు పోయి వారి భారములు చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు అటు తిరిగి చూసి ఎవడను లేకపోగా ఐగుప్తుని చంపేసుకలో వారిని కప్పిపెట్టాను. చూసారా, ఐగుప్తీయుడు మా హెబ్రీయుని కొట్టడం ఏంటి? వీళ్ళు మా వాళ్ళు. చూసారా, ఏమంటే చంపటం తప్పే, కాపాడడానికి ఏదో చేసి ఉంటే బాగుండు, చంపేశాడు. కానీ అంత ప్రేమ ఎవరి మీద పుట్టింది మోషేకి?
హెబ్రీయుల మీద, తన జనాంగం. నోట్ చేసుకోండి, దర్శికి వస్తున్న సంఘం మీద మనం నా జనాంగం, వీళ్ళు నా అక్కలు, నా అన్నలు, నా తమ్ముళ్ళు, ఈ భావన ఉండాలి. ఈ హృదయం చాలా ఇష్టం అండి దేవుడికి, మీకు తెలీదు. ఇది మేము అనుభవించి దేవుడి ఎదుట పెట్టి దేవుడిని మెప్పించగలిగాం కనుక, నాయన మీరైతే సంఘాన్ని కాపాడుతారా, అందరిని ఒకేలా చూస్తున్నారన్న ఆ భావన దేవుడికి ఏర్పడిన తర్వాత సంఘాన్ని దేవుడు మా చేతులకు అప్పగిస్తాడు. ఈ భావన ఉండాలి. నా వాళ్ళు దేవుని నమ్మారు అంటే, నా వాళ్ళు దేవుడి దగ్గరికి వస్తున్నారు అంటే, నా వాళ్ళు. బిడ్డను ఏం పెంచిందండి నిజంగా యోకేబెదు. ఇందాక మాట చెప్పాను నేను మీకు, ఈవిడిలో చాలా భక్తి ఉంది దేవుడి మీద. ప్రాణం పోతుంది, కుటుంబ ప్రాణాలు పోతాయని తెలిసిన బిడ్డల్ని ఎందుకు ఇలా భావన నింపి, ఇంకో ఎల్లే దేవుడు జనాంగం, మన వెనక దేవుడు ఉన్నాడు అన్న సత్యాన్ని ఎందుకు నింపిందో ఆవిడకు ఒక సీక్రెట్ తెలుసు. అది ఇప్పుడు మీరు బైబిల్లో చదవాలి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనం చూడండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఇప్పుడు యోకేబెదులో ఏం కనపడింది మీకు? మొసలికి భయపడటం లేదు, ఏమంటే అక్కడ ఫరోకి భయపడటం లేదు, సైన్యానికి భయపడటం లేదు, ప్రాణాలు పోతాయేమో అన్న భయం లేదు. ఏమంటే ఆవిడికి ఆ ధైర్యాన్ని పుట్టించింది ఏంటి? భక్తి. చూడండి ఎంత బాగుంది ఆ వచనము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. భక్తి కలిగిన వారి పిల్లలకి ఏముంటుందంట? ఆశ్రయస్థానం. అంటే దేవుడు వాళ్ళని ఆశ్రయస్థానం కల్పిస్తాడు, వాళ్ళని కాపాడుకుంటాడు, వాళ్ళని రక్షించుకుంటాడు. మీలో భక్తి ఉంటే మీ పిల్లల్ని దేవుడు ఎందుకు విడిచిపెడతాడు? మీలో భక్తి ఉంటే, మీలో దేవుడి పైన కొండంత ఆశ ఉంటే దేవుడు ఎందుకండి వాళ్ళని అనాథలుగా విడిచిపెడతాడు? వాళ్ళ భవిష్యత్తు గురించి మీకెందుకు బెంగ? మీరు చేయవలసిందల్లా మీరు భక్తిలో పెరగటం, మీ పిల్లలకి చిన్ననాటి నుండి భక్తిని నేర్పటం. ఏంటి భక్తి అంటే? మనం దేవుడిని ప్రేమించాలి, అలాగే దేవుడి కొరకు బ్రతుకుతున్న సహోదరుడిని కూడా ప్రేమించాలి. చెప్తుంది ఇప్పుడు కిందకి చూడండి. ఇంకా యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. 27 అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలగదు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట, అది మరణ పాశములో నుండి విడిపించింది. మోషేని విడిపించింది. ఏమంటే సామెతల గ్రంథంలో ఈ వచనం రాయించిన ఇప్పటికీ జనం నమ్మరు. యోకేబేదు ఈ వచనాన్ని నమ్మి జీవితాన్ని దేవుడి ముందు అలా పెట్టేసింది. నన్ను, నా కుమారుడిని ఈ మరణపు పాశములో నుండి దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఇక్కడ ఇంకో చెప్పనా సంగతి? మోషే ఎప్పుడైతే ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళిందో, అక్కడ రాయబడలేదు కానండి, ఇది జరిగింది. మోషే ఎప్పుడైతే ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళిందో, ఆ ఫరో ఏమంటే తర్వాత బిడ్డ మళ్ళీ యోకేబేదు దగ్గరికి వచ్చేసాడు కదా, సొంత తల్లి దగ్గరికి వచ్చాడు కదా. అక్కడ ఒక మాట ఇచ్చింది ఆవిడ. ఏమిచ్చింది? నేను మీకు జీతం ఇస్తాను, బిడ్డ నా కొరకు పెంచండి అన్నది. అంటే ఇప్పుడు రాజుగారి కుమార్తె రాణి గారు జీతం పంపిస్తుంది అనుకోండి ఇంటికి, ఎవరు వస్తారు పట్టుకుని? మళ్ళీ ఎవరు వస్తారు? చంపాలని చూసిన సైనికులే అమ్మగారు జీతం కవర్ తెచ్చాం, మా బిడ్డను జాగ్రత్తగా పెంచండి, ఆడికి ఏమైనా లోటు వస్తే చెప్పండి, మళ్ళీ వెళ్ళి మేము అమ్మగారికి. బా, ఏ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది చూడండి ఫ్యామిలీ. ఆలోచించారా మీరు? ఏ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయిందండి? సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళిపోయాడు ఫ్యామిలీని. మనం ఆలోచించం కానండి, వండరండి, తెగించాలా. తెగించి నేను నిలబడతాను, ఏం జరుగుతుందో చూస్తాను, దేవుడు ఏం చేస్తాడో చూస్తానని తెగించండి. చూడండి అక్కడ రిజల్ట్ చూడండి. మా అమ్మగారి బిడ్డ జాగ్రత్త, ఏమైనా తక్కువ పడితే చెప్పండి, ఏమైనా తేడా వస్తే మమ్మల్ని వేసేస్తుంది ఆవిడ. అంతేనా? రాజు అనేసరికి రాజు ఆజ్ఞకి ఎంత విలువ ఉంటుందో తన కుమార్తె ఆజ్ఞకు కూడా అంతే విలువ. బిడ్డ జాగ్రత్త. చూసారా కుటుంబం ఎలా వెళ్ళిపోయిందో? కాలు మీద కాలు వేసుకుని, ఏమండి వాళ్ళు తెస్తున్న జీతంతో వీళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ బిడ్డను పెంచుకుంటూ, వా నిజంగానండి ఈ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టింది. ఏమండి మోషే తల్లి స్థానంలో మీరున్నారు, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మోషే తల్లి స్థానంలో మీరున్నారు, ఐగుప్తులో ఉన్నారు, బిడ్డను పెంచితే చంపేస్తానంటున్నాడు. ఇప్పుడు ఎవరు పెంచారు చెప్పండి? ఇక్కడ ఉన్న వాళ్ళు చేయలేపండి, ఎవరో ఒకరు. చూసారా?
మన భక్తికి వాళ్ళ భక్తికి ఎక్కడైనా పొంతనుందా? దేవుడు ఎందుకు బైబిల్ రాయించాడు చెప్పండి? ప్రసంగం భలేగా ఉందని నవ్వుకుని ఇంటికి వెళ్ళిపోవడానికా? పాటించటానికి. ఇప్పటి వరకు తెలియకపోతే బిడ్డల విషయంలో మీ ఆలోచన విధానం మార్చండి. సంఘం మనది, సహోదరుడు మనవాడు, మనం కాపాడాలి, మన దేవుడికి ప్రార్థన చేయాలి, మన వాళ్ళందరినీ దేవుడు పనిలో ఉంచాలి. ఈ భావాలు పెంచండి. ఏమంటే చిన్ననాడు తల్లేసిన ఈ భావాలే పెద్దవాడైన తర్వాత మోషే నాయకుడు అవడానికి బేజాలు పడ్డాయి తెలుసా? దేవుని పిల్లరా, జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి ఇవన్నీ. బైబిల్లో మీ అందరికీ తెలిసిన మాటే, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, నేర్పితే పెద్దవాడైన తర్వాత వాడు దాని నుండి తొలగిపోడు. అంటే ఎప్పుడు నేర్పమన్నాడు దేవుడు? బాలుడుగా ఉన్నాడు. మనం ఏంటంటే 11, 12 వచ్చినాక అమ్మడే చేయిస్తామండి. అప్పటి వరకు ఏమి నేర్పరా, ఏమి చెప్పరా, దగ్గర కూర్చోబెట్టుకునేవాడిని. మా పిల్లోడు ఉన్నాడండి, కరోనా కాలంలో స్కూల్ బంద్ అయింది అడికి. ఇప్పటి వరకు స్కూల్లో వెళ్ళలేదు నేను అన్ని. ఎందుకంటే టైం లేదు నాకు. మీటింగులు వెనకాల వేసుకుని తిప్పుతున్నాను. వాడు మనస్సు, వాడి హృదయం అంతా ఏముందంటే, ఎవరింటికి వచ్చినా సరే నేను మా ఇంటికి అన్న తమ్ముడు అన్న వాళ్ళతో కలిసిపోతాడు వెళ్ళి. నేను వాడికి ఒకటి నేర్పాను, ఎవరైతే దేవుడు పని చేస్తున్నారో వాళ్ళని అన్నయ్యలు రా అన్నాడు. అంతే వాళ్ళు వీళ్ళు ఉండదండి. ఎవరు దేవుడు పిల్లడని తెలిసినా వాళ్ళతో వెళ్ళిపోతాడు, కలిసిపోతాడు, ఆడుకుంటాడు, వాళ్ళతోనే తింటాడు, వాళ్ళతోనే ఉంటాడు. మన వాళ్ళు వీళ్ళు మన తండ్రి కొరకు బ్రతుకుతున్నారు, మన తండ్రిని నమ్మారు, మన ప్రభువుని స్వీకరించారు మన వాళ్ళు. పిల్లలకి భావాలు చిన్ననాటి నుండి నేర్పాలి. వేర్పాటు వాదం పిల్లల మనసుల్లో పొరపాటును కూడా పెట్టకండి. మన వాళ్ళేరా, చిన్నవి ఏవో ఉంటాయి, నథింగ్, విడిచిపెట్టేయండి. మన వాళ్ళు తల్లిదే నుండి మనకి ఈరోజు నేర్పుతున్నది. చిన్నప్పుడే బిడ్డకి ఏం పెట్టించండి. మీకు మాట్లాడుతాను చెప్పండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వీళ్ళందరూ బానిసత్వంలో ఉన్నారు అన్నప్పుడు, ఏమండి ఐగుప్తీయులు బానిసత్వంలో హెబ్రీలంతా ఉన్నప్పుడు, హెబ్రీలు చాలామంది ఉన్నారు కదా అక్కడ. ఆ చాలామంది ఉన్నప్పుడు ఒకరిలో ఒకరికి ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయో ఉండవా? ఉంటాయి. అయినా తల్లి ఎక్కడైనా చెప్పిందా మోసేకవి? అంతా మన వాళ్ళేరా అన్నదా? ఈ జనాంగం అంతా మన వాళ్ళే అంటుంది. అబ్బా నేనండి బుర్ర పట్టుకున్నానండి 4 రోజులు వీడి గురించి ఎలా చెప్పాలని. జనాంగం అంతా మన వాళ్ళేరా అని నేర్పిందా? ఒరే మోసే, ఇదిగో మన ఇంటి పక్కన ఉన్నారు కదా వీళ్ళు మనోళ్ళు, వాళ్ళ మనోళ్ళు కాదు అన్నదా? ఈ జనాంగం అంతా మన వాళ్ళే. ఐగుప్తులంతా వాళ్ళు, హెబ్రీలంతా మన వాళ్ళే. బా, పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనసిది కదా. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన పిల్లలైనప్పుడు వేర్పాటువాదాలేంటి? తప్పు. ఇప్పుడు చెప్తాను. ఇంకా వీడు అక్కడ తప్పు చేశాడు, చంపటం తప్పు చేశాడు. అక్కడి నుంచి పారిపోయాడు. ఎక్కడికి? మిథ్యాను అరణ్యానికి పారిపోయాడు. అక్కడ 40 సంవత్సరాలు పెళ్ళి, పిల్లలు, గొర్రెలు మేపుకోవటం బిజీ అయిపోయాడు అయ్యగారు. ఎందులో? ఒక్కసారి తప్పు చేసిన వెంటనే ఎప్పుడైతే తల్లి దగ్గర నుంచి ఇలా అరణ్యంలోకి పారిపోయాడో, ఇంకా మరి అక్కడ గొర్రెలు మేపుకోవటంలో, బిడ్డలను కనటంలో పడిపోయాడు. ఇక ఈడేంటి తల్లి నేర్పినా వీడు సెట్ అవ్వలేదని అప్పుడు మరలా ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. నాయనా మోషే, ఈ గొర్రెలు మేపుకోవటం ఏంటంటే అసలు నేను ఎందుకు కన్నాను? నీ జీవితం ఏంటి? నీ బ్రతికేంటి? నువ్వు వాళ్ళ నాయకుడిగా ఉంటావని కదా చిన్నప్పుడు మీ అమ్మే కదా నీకు నేర్పింది. ఆ నా జానాంగమైన వాళ్ళు చంపే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు. మళ్ళీ వాళ్ళు పూర్తిగా మర్చిపోయి ఏంటి ఇక్కడ గొర్రెలు మేపుకుంటున్నావంటే నువ్వు నాయకుడివి అన్నాడంతే. స్టార్టింగ్లో కాస్త మొరాయించాడు, 4 కదలట్లేదు, నత్తి వచ్చేసింది, అది ఇది అన్నాడు. మానవునికి నోరొచ్చిన వాడు ఎవడో? నీకు నీరు వచ్చింది నైనా, నీకు నత్తి ఉందనే నాకు తెలియదేటి. పక్కన అహరోన్ మాట్లాడతాడు ఏమన్నా కావాలంటే, నువ్వు దేవుడివి, అహరోన్ నీకు ప్రవక్త, మీ ఇద్దరు కలిసి ఫరోని ఏకేయండి అన్నాడంతే. ఇద్దరు వెళ్ళిపోయారు. ఇక ఆ దెబ్బకి దేవుడు వచ్చి చెప్పిన తర్వాత, ఇదంతా మీకు తెలుసండి, ఇది జరిగింది. కానీ ఇక్కడ మనం పట్టుకోవాల్సింది తల్లిలో ఉన్న భక్తి, తల్లి అతనిలో నాటిన బీజాలు దేవుడు పట్ల. అంతా మన వాళ్ళు, దేవుడి కోసం బ్రతికే వాళ్ళు.
ఒక మాట చూపిస్తాను. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 22వ వచనం చూడండి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 22. ఇది మోషే గారి సందర్భమే. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 22. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడయుండెను. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. చూసారా ఏం పుట్టిందంట? ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. ఇశ్రాయేలీయులు తన సహోదరులు అంట, జనాంగం మొత్తం. ఎవరు చెప్పారు ఈయనకి? చెప్పండి, ఎవరు చెప్పారు? తల్లి చెప్పింది. ఒరే, మనం బానిసత్వంలో దేవుడు మర్చిపోయేవారు, అందుకేరా ఈ బానిసత్వం ఇలాగ, అందుకేరా మగ్గిపోతున్నావు. దేవుడు గొప్పవాడురా, నీ ప్రాణాన్ని కాపాడాడురా. ఫరో చంపేస్తానని చెప్పినా నేను దేవుడి మీద ఆనుకుని నిన్ను జమ్ము పెట్టెలో పెట్టానురా. ఆ పెట్ట కోటలోనికి వెళ్ళిందిరా, అక్కడి నుంచి నువ్వు మరలా నా దగ్గరికి వచ్చావురా. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుతున్నాడు రా. మన జనమంతా బానిసత్వంలో మగ్గిపోతున్నారా. ఇశ్రాయేలు అంతా నీ సహోదరులురా. ఏమండి, ఏం నేర్పిందండి తల్లి? ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు వాళ్ళంతా ఐగుప్తు బానిసత్వంలో మగ్గుతున్నారు. ఈరోజు దేవుడు పిల్లలైన వాళ్ళంతా కూడా పాపం అనే బానిసత్వంలో మగ్గుతున్నారు. మగట్లేదా? మగ్గుతున్నారు. అప్పుడు బిడ్డలకి మనం ఏమి నేర్పాలి చెప్పండి? ఏమి నేర్పాలి? ఇదిగోరా, పాపం అనే బానిసత్వంలో నీ తండ్రి పిల్లలు రావాలి, అంతా మగ్గిపోయారా. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? నీ పక్కన ఉన్న ఫ్రెండ్కి దేవుడి గురించి చెప్పరా? వాడిని మార్చరా? దేవుడి దగ్గరికి తీసుకురారా? ఒక సెమినార్ జరుగుతుందా? ఎవరికైనా సెమినార్ జరుగుతుందని చెప్పరా? వాళ్ళు దేవుడి దగ్గరికి పట్టుకురారా? వీళ్ళంతా పరలోకంలో ఉన్న కన్నతండ్రి పిల్లలేరా? పాపమని బానిసత్వంలో మగ్గిపోతున్నారు రా. మనమంతా ఒకే తండ్రి పిల్లలు రా. ఈ విశ్వాన్ని కట్టిన తండ్రి ఒకటే రా, ఆయన పిల్లలు రా. వీళ్ళంతా దేవుడిని ఎరగలేదురా, మనమైతే ఎరిగామురా. కాస్త నువ్వు దేవుడి పైన దృష్టి పెట్టరా. చూసారా? ఏ తల్లి బిడ్డను దేవుడి కోసం పెంచకపోయినా విమర్శ దినమందు యొకేబేది వచ్చి ఇక్కడ ఇలా నిలబడుతుంది. నిలబడి తల్లులందరినీ ముందెట్టండి ఇలా వరుసగా అంటది. పెట్టారు, అమ్మ నువ్వు ఎందుకు బిడ్డను పెంచలేదు? అమ్మ నేను కొంచెం మరి ఇంట్లో హౌస్ వైఫ్ను వంటలు చేసుకుంటూ బిడ్డను పెంచలేకపోయి. వంటను చేసుకుంటూ పెంచలేకపోయావా? బానిసత్వంలో ఉండి పెంచాను నేను, నువ్వు అవుట్ అయిపోయావు, తీసేయండి ఇవి అంటది. అంతే, వెళ్ళిపోవండి మనమంతా వాళ్ళ ముందు. మీకు తెలుసో లేదో, నేను చెప్పిన సీన్ జరుగుతుందని యేసు కూడా చెప్పాడు కదా. విమర్శ దినమందు ఎవరు వస్తారంటే మన మీద తీర్పు తెచ్చడానికి? ముందు దేవుడి కొరకు బ్రతికిన వాళ్ళంతా. దర్శికి రావడానికి నాకు చాలా దూరం అయిపోయిందండి. మా పక్కన దొంగబో చేసే సంఘం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళిపోతాను అన్నాం అనుకోండి, శేబాదేశపు రాని వస్తుంది. నేను సొలొమోను జ్ఞానం వినడానికి నా దేశం విడిచి ఆ దేశానికి వెళ్ళాను. నీకేడు దూరం అయిపోయిందని దర్శికి పక్కకు రావడానికి రాలేదా? ఏం తీసేయండి అంటది. అంతే, వెళ్ళిపో. మనమంతా వాళ్ళ భక్తి ముందు మన భక్తి తేలిపోదా? ఆలోచించుకోండి. ఇశ్రాయేలీలంతా నా సహోదరులు అన్న భావన మోచేలోకి వచ్చింది తల్లి వల్ల. బాగా ఆలోచించుకోండి. కనుక మనం ఏమి నేర్పుతున్నాం బిడ్డలకి, ఏమి నేర్పాలి? ఒక సంగతి చెప్పనా, ఈ కుటుంబం దేవుడికి చాలా బాగా నచ్చిందండి. సూపర్ సీక్రెట్ చెప్తానని ఇప్పుడు. ఇక దేవుడు అనుకున్నాడు, ఇశ్రాయేల్ సమాజం మొత్తానికి వీళ్ళ కుటుంబాన్ని సేవకులుగా నిలబెట్టాలి అనుకున్నాడు. అంతే. మోషే సేవకుడు, అహరోను సేవకుడు, మిరియాము సేవకురాలు. తెలుసా? ఏంటి, ఒక కుటుంబంలో 3 బిడ్డలు పుడితే 3 బిడ్డలు సేవకులా? ఎంత కష్టపడి ఉంటారు తల్లిదండ్రులు 3 దేవుళ్ళు ఉంచడానికి. అలాగని ఆ రోజు వాళ్ళ చుట్టూ చెడిపోయిన సమాజం లేదా? ఉంది. ఐగుప్తులు పాపాలు చేస్తుంటే ఏమంటే ఐగుప్తులో ఉన్న ఈ ఇశ్రాయేలు కూడా పాపపు కార్యక్రమాలు నేర్చుకున్నారు. వ్యభిచారము, దొంగతనము, స్త్రీలతో స్త్రీలు వెళ్ళిపోవడం, పురుషులతో పురుషులు వెళ్ళిపోవడం, ఈ భయంకరమైన చేష్టలు ఇశ్రాయేల్ సమాజంలో కూడా ఉన్నాయి. కానీ అవి ఎక్కడ పిల్లలకి అంటుకోకుండా ఏమండి ఈ అమ్రాము యోకేబేదు కాపాడేశారు 3 తెలుసా? ఓ వచనం చూపిస్తాను చూడండి మీకు. దేవుడే అంటున్నాడు ఈ మాట.
నిర్గమకాండం 15వ అధ్యాయము 20వ వచనం మీరు చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయము 20వ వచనం చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనం. మరియు అహరోను సహోదరియు కుమార్తెనగు ప్రవక్తియగు మరియు అహరోను సహోదరియు ప్రవక్తియనగు మిరియాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవా గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. ఎవరికి చేస్తున్నది? మిరియాము. అన్న అహరోను ఎవడు మోషే మొత్తం సమాజాన్ని నడిపిస్తుంటే ఈవిడ స్త్రీల సమాజం వైపు వెళ్ళి మనమంతా దేవుని స్తుతిద్దాం రండి, మనమంతా దేవుళ్ళకి పాటలు పాడదాం రండి. ఆయన ప్రవక్త అయితే ఈయన ప్రవక్తినిగా మారిపోయింది. ఎవరు? మిరియాం. ఎంతమంది బిడ్డలను చదువుకున్నాం? మొదట మనం ముగ్గురు ఏం చేస్తున్నారు ఇప్పుడు? దేవుని సేవ. చూసారా? అసలు వీళ్ళ కుటుంబం నిలబడితే ఉంటుందండి, మన కాళ్ళు గజ 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 వనకాల. ఎందుకంటే మన పిల్లలు ఎలా ఉంటారంటే చిన్నోడు బాగుంటే పెద్దోడు బాగోడు, పెద్దోడు బాగుంటే చిన్నోడు బాగోడు, ఇద్దరు బాగుంటే అమ్మాయి మాట ఏందో దేవుళ్ళలో. మన కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు లేవా? ఉన్నాయి. కానీ వాళ్ళు చూడండి ఎంత స్ట్రిక్ట్గా దేవుళ్ళో ఉంటే బిడ్డలు ఇలా అయ్యి ఉంటారో మీరు ఆలోచించండి. ముగ్గురు దైవజనులే. వాళ్ళ ముగ్గురిని నేనే పంపించానని వీళ్ళ ముగ్గురు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మీకా గ్రంథం మీరు చూడండి, 6వ అధ్యాయము. మీకా గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే అహరోను మిరియాములను పంపించి తిని. బాబా, చూసారా? ఇశ్రాయేలుని విడిపించడానికి మనం ఎంతకాలం ఏమనుకున్నాం? మోషే 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 అనుకున్నాం. కాదు, మోషేతో పాటు ఎవరున్నారు? అహరోనుతో పాటు మిరియాము. వీళ్ళ ముగ్గురిని పంపించాను నేను మిమ్మల్ని విడిపించడానికి. ఈ ముగ్గురిని కన్న తల్లి యొకెబెద్ ఒకతే. అంటే ముగ్గురు దైవజనుల కుటుంబంలో పుట్టిన ముగ్గురు దైవజనుల. ఎందుకండి వీళ్ళని దైవజనులుగా దేవుడు చేశాడు? వీళ్ళ కుటుంబాన్ని ఎందుకు మెచ్చుకున్నాడు అంటే తల్లి తండ్రిలో ఉన్న భావన ఇశ్రాయేలు జనం అంతా మనవాళ్ళే. చూసారా? ఆ భావం సేవకులుగా వాళ్ళు తీర్చిదిద్దడానికి నాంది పలికింది. మనవాళ్ళు అనుకునే వాళ్ళు దేవుడు కావాలి. అంతా తండ్రి పిల్లలని తప్పులను క్షమించుకునే వాళ్ళు కావాలి, భరించుకునే వాళ్ళు కావాలి, సహించుకునే వాళ్ళు కావాలి. ఆ సహనము, ఆ భరింపు మోషేలో ఉందా లేదా మీరు చెప్పండి. విడిపించిన తర్వాత ఎన్ని శ్రమలంటూ పెట్టారు ఆ దైవజనుడిని. మీకు తెలుసు కదా ఎన్ని శ్రమలు పెట్టారు వీళ్ళు. మార్గం మధ్యలోకి వెళ్ళిన తర్వాత అడుగుతున్నారు, ఏమో రోజు నువ్వు అదే పెడుతున్నావు మాకు, ఆ మన్నా నోరులు చచ్చిపోయినాయి మాకు. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, ఉల్లిపాయలు తిన్నాం, మొత్తం ఏమంటే రైతు బజార్ లిస్ట్ అంతా చెప్తున్నారు మోషేకి. మేము అక్కడ బానిసత్వంలో ఉన్నప్పుడు ఫరో గారు ఇవన్నీ పెట్టాడు మాకు, నువ్వు ఇక్కడ తీసుకొచ్చి ఓన్లీ బాబో ఎప్పుడు ఇదే పెడతావు. నువ్వేంటి ప్రయాణంలో ఉన్నప్పుడు ఏది దొరికితే తినేసి ప్రయాణం అయిపోకూడదామని అనుకోవాలి. ఏమంటే ట్రైన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మటన్ బిర్యానీ కావాలని అడుగుతారు మీరు. సమోసా వస్తే చాలు నాయన తినేసి అలా కడుపు కాచుకుని ప్రయాణం అయిపోతే చాలు అనుకోవాలి. అలాంటి వాళ్ళు చూడండి, తిండిపించండి. మాకు మాంసం కావాలంటే నువ్వేం చేస్తావు మాకు తెలియదు, మాంసం కావాలంటున్నారు. అరణ్యంలో పక్కనే చూపించకుండా కొట్టించి రావడానికి అరణ్యంలో ఎన్ని బాధలండి పెట్టారు, ఎన్ని హింసలండి పెట్టారు. భరించాడు. ఇతడైతే సహిస్తాడు. కనుక ఆ ప్రేమ, ఆ గుణాలు దేవుణ్ణి బట్టి మనకు రావాలి. అంతా నా వాళ్ళే అలా మనకి రావాలి. మన పిల్లలకు కూడా మనం అదే నేర్పాలి. నా వాళ్ళు అని నేర్పాలి. మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ మీరు అందరి చేతిలో ఉంది కదా, బైబిల్ ఉంది కదా, మన అందరి చేతిలో బైబిల్ ఉంది కదండి, బైబిల్ ఉంది కదా. ఈ బైబిల్ మొత్తం 2 సంగతులు చెప్తుంది.
మీరు జీవితకాలం చదువుకున్న బైబిల్ సారం చివరికి ఎక్కడికి వస్తుందంటే 2 మాటలు చెప్తుంది బైబిల్ మొత్తం. ఏం చెప్తుందో తెలుసా? దేవుణ్ణి ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు. ఇంతే బైబిల్. మీరు 100 కాదు, 150 కాదు, 400 కాదు, 1000 పాఠాలు విన్నా బైబిల్ మీకు ఇదే చెప్తుంది. 1 దేవుణ్ణి ప్రేమించు, 2 సహోదరుని ప్రేమించు. చూస్తారా మాట? గలతీ పత్రిక మీరు చూడండి, మీకు వచనం చూపిస్తే బాగుంటుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకడు దాసులై ఉండుడి. ఆగలే. సహోదరులు ఒకడికొకడు ఏమవ్వాలంట అంటే అర్థం ఏంటి? పక్కనున్న ఆయన్ని చిత్తం అయ్యా అనాలి. అన్నారు ఎప్పుడైనా? పక్క అన్న ఏదైనా చెప్తా నువ్వే నాకు చెప్పేది ఇలా చూస్తారు కొంతమంది గుర్రుమని. సహోదరులంట ఒకరికి ఒకరు ఏమవ్వాలంట? దాసులు. అంటే అన్నయ్య చెప్పాడు, తమ్ముడు చెప్పాడు, అక్క చెప్పింది, చెల్లి చెప్పింది. దాసులుగా, దాసత్వం అనే భావన మనకు రావాలి. మీరు ఒకరికి ఒకరు ఏమవ్వాలి? దాసులవ్వండి. తర్వాత ధర్మశాస్త్రం అంతయు వచ్చింది చూడండి, మొత్తం బైబిల్ మీకు ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు మన ఒక్క మాటలో సంపూర్ణమైపోయింది. మొత్తం బైబిల్ దేనికోసం అంట? మీరు రాత్రి పగల బైబిల్ చదివిన బైబిల్ మీకు ఒకటే చెప్తుంది, పక్కోడిని ప్రేమించు, పక్కోడిని ప్రేమించు, పక్కోడిని ప్రేమించు. నేను ఆయన ప్రేమించను, నిన్ను మాత్రమే ప్రేమిస్తానంటే నువ్వు నాకు వద్దు దేవుడు. మీకు తెలీదు. మీరు ఎప్పుడు చదువుతున్న వచ్చినవే ఒకటి చూపిస్తాను, ఇప్పుడు మీకు బుర్ర పేలిపోద్ది. మీరు చిన్నప్పటి నుంచి చదువుకున్నారండి ఆ వచనం, దానిలో అసలు భావం చెప్తాను ఈరోజు, జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రం అంతా ఒకటే చెప్తుంది. ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. నీకు గుడికి రావడానికి డబ్బులు లేవు, ఎవరో ఒకరి దగ్గర అప్పు చేసి గుడికి వస్తావు. నీకులాగా నీ సహోదరుడు రాలేకపోతున్నాడు. ఏంటంటే నాకు డబ్బులు లేవు. అప్పుడు నువ్వేం చేయాలి? నీ కోసం అప్పు చేసుకున్నావు, నీ సహోదరుని తీసుకురావడానికి అప్పు చేయవా? నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు. నేను ఒక ప్రసంగం మిస్ అయిపోతానని మాత్రమే తలకిందలు పడి వస్తావు ఇక్కడికి, పక్కల్ని ఎందుకు వదిలేసావు ఇంటి దగ్గర? వాళ్ళు నువ్వేం చేయట్లేదు, ప్రేమించటం లేదు. ధర్మశాస్త్రం అంతా, బైబిల్ అంతా చదువుకుంటే రాత్రి పాకలు ఒకటే చెప్తుంది, నా కొడుకుని ప్రేమించరా. దేవుడు బైబిల్ చెప్తుందంటే ఎవరు చెప్తున్నారు? ఏం చెప్తున్నాడు? పక్కోడిని ప్రేమించరా, పక్కోడిని ప్రేమించరా. నేను ప్రేమించను, నీకేం చేయమంటావో చెప్పు అంటున్నారు. అవదండి, ఇది అవదు. ఇది అయ్యే భక్తి కాదు, ఇది పరలోకం చేరే భక్తి కాదు, ఇది బైబిల్ కూడా చెప్తున్నాను. చూస్తే కింద చూడండి ఏమంటాడు, కింద చూడండి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు మన ఒక్క మాటలో సంపూర్ణమయ్యి ఉన్నది. అయితే మీరు ఒకరిని ఒకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో అని చూసుకోనండి. ప్రేమించుకోండిరా అంటే కరుచుకుంటున్నారు, ఆడిపోతాడు, నువ్వు పోతావు. ఒకరినొకరు కరుచుకొని భక్షించుకుంటే బొత్తిగా ఇద్దరు ఏమవుతారంట? నాశనం అయిపోతారు. ఇలా కరుచుకోవటం నా సిద్ధాంతం కాదు, ఒకరినొకడు ప్రేమించుకోవటం నా సిద్ధాంతం. బాగుందండి బైబిల్. పర్టికులర్గా మన దగ్గర తప్పు జరుగుతుంది అన్ని చోట్లండి. అన్ని చోట్ల ఏంటంటే చక్కగా దేవుడి పనులు చేస్తారండి, దేవుడి కార్యక్రమాలు చేస్తారు, కానీ సహోదరుని పట్ల ప్రేమ తగ్గుతుంది. ఇది తగ్గితే మీ పని కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడు. జాగ్రత్తగా ఒక మంచి వచనం చెప్తానన్నాను కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము ముగిస్తాను, ఇక 23కి రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23. కావున మేము చాలాసార్లు చదివేసామని మాత్రం బైబిల్ తీయకుండా ఉండకండి. ముందు చెప్పాను ఇది మీకు తెలిసిందే అని, కానీ ఇందులోనే మీకు తెలియని తోటి చెప్తాను. ఎలా అందరూ బైబిల్ చూడండి, అక్కడ ఆ వచనాలు చూడాలి, ఆ పదాలు చూడాలి. కావున
నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకమునకు వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము వెదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపుము. ఉందా? ఈ విని విని అరిగిపోయిందండి, మేము చాలాసార్లు చదివి తెలుసండి ఇది మాకు అనుకుంటున్నారు కదా. చెప్తాను, ఇక్కడే ఉంది కథ అంతా. అర్పణ అర్పించున్నప్పుడు అంటే మీరు ఏమనుకుంటారంటే ఇది మాది కాదు ఇశ్రాయేలు అనుకుంటున్నారేమో. మనం కూడా అర్పణలు అర్పిస్తున్నాం. ఏం అర్పణలు అర్పిస్తున్నాం? ఈరోజు దేవుడి కోసం మనం చేసే ప్రతి పని ఏంటనుకుంటున్నారు? దేవుడికి ఇస్తున్న ఆత్మ సంబంధమైన అర్పణలవి. తెలుసా? వాళ్ళు శరీర సంబంధమైనవి ఇచ్చారు, మనం ఏమి ఇస్తున్నాం? ఆత్మ సంబంధమైన అర్పణలు ఇవి. అంటే వాళ్ళు అర్పించారు, మనం కూడా ఏమిస్తున్నాం? అర్పిస్తున్నాం. ఇప్పుడు నేను ప్రసంగం చెప్తున్నాను, ఇదేంటి? నా గొంతుతో దేవుడికి నేను ఇస్తున్నా అర్పణ. మీరు ఒక మీటింగ్ పెట్టారు, అది దేవుడి కోసం మీరు ఇస్తున్న అర్పణ. అర్పణలు అర్పిస్తున్నారు కదా, దేవుడికి ఇస్తున్నారు కదా. ఇచ్చేటప్పుడు ఒక కండిషన్ అక్కడ పెట్టాడు. ఇవ్వడానికి సిద్ధపడిపోయావు, ఇస్తున్నావు, ఇవ్వాలనుకున్న టైంలో నీకు ఒకటి జ్ఞాపకం రావాలి. ఏంటది? నా సహోదరుడికి నాకు ఏమైనా విరోధ భావాలు ఉన్నాయా? అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిందనుకోండి, దేవుడు ఏం చేయమన్నాడు చెప్పండి? వాడితో రాజీ తర్వాత పడదాం, ముందు మీటింగ్ చేసేద్దాం అంటున్నాడా? నీ మీటింగ్కో నమస్కారం, నీకో నమస్కారం, ఆడిని పట్టుకుని రా అంటున్నాడు. అనడా లేదా? మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఇది మీకు అర్థం అవదు. ఇది దేవుడు ఎందుకు చెప్పాడు చెప్తాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు అనగానే మనకేమవుతాడు? తండ్రి కదా. తండ్రికి 2 పిల్లలు ఉన్నారండి, చిన్నోడు పెద్దోడు. జాగ్రత్తగా వినండి. చిన్నోడు పెద్దోడు 2 పిల్లలు ఉన్నారు. ఇద్దరికి ఒకడికొకడు పట్టలేదు. పడినప్పుడు పెద్దోడు బిర్యానీ పట్టుకుని వచ్చాడు డాడీకి. డాడీ బిర్యానీ తెచ్చాను తిను అంటున్నాడు. ముందేమో ఇద్దరు కలిసి వచ్చేవారు, ఇప్పుడు సింగిల్గా వచ్చాడు వీడు బిర్యానీ పట్టుకుని. డాడీ బిర్యానీ తిను అంటున్నాడు. తండ్రి మనసు ఏంటో చెప్పాలి ఇప్పుడు. భలే బిర్యానీ తెచ్చేవారు అంటాడా, చిన్నోడీడు అంటాడా? అది కథ అక్కడ. నీ పనికో నమస్కారం, నీ అర్పణలకు ఒక నమస్కారం. నా కొడుకు ఏడురా, ఇద్దరు కలిసి చేసేవారు కదా, ఏడురా వాడు, ఏడు వాడు. నీ బలి అక్కడ ఆపే, వాడిని పట్టుకురా వెళ్ళి. అర్థం అవ్వాలి దేవుడు. మీ బలొద్దు నాకు, మీ అర్పణొద్దు నాకు, ముందు మీరు ఏం చేయాలి? సమాధానం. ఏమండి, ఈ వచ్చిన దగ్గర చాలా మంది తప్పించుకున్నారు. ఆ తప్పించుకున్న వాళ్ళందరూ లాక్ చేసేస్తాను ఈరోజు. జాగ్రత్తగా అండి. ఇక్కడ చాలా మంది ఎలా తప్పించుకుంటున్నారంటే, ఈ వచ్చిన చెప్పినా కూడా తప్పించుకుంటున్నారు. ఎలాగంటే, ఆ వచ్చిన అలాగంది కదా, ఇప్పుడు ఒకసారి కళ్ళు మూసుకుని ఎవరికైనా నాకు గొడవలు ఉన్నాయా, ఎవరికి లేవు, అయితే నేను సేఫ్ అనుకుంటున్నారు కదా. మీ మనసు ఇదే ఉంటుంది. ఈ వాక్యం ఏంటంటే ప్రతిసారి ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి కళ్ళు మూసుకుని ఎవరితోనైనా నాకు విరోధాలు ఉన్నాయా, గొడవలు ఉన్నాయా, ఏం లేవండి, వాళ్ళకుంటే నాకు ఏం లేదు, నేను సేఫ్ అనుకుంటున్నారు కదా. ఇప్పుడు చెప్తాను వినండి. మళ్ళా చదవండి, అదే వచనం మళ్ళా చదవండి. 23 మళ్ళా చదవండి. నేను చదువుతాను, వద్దు బాబు, మీరు బైబిల్ చూసుకోండి, నేను చదువుతాను. మీరు బైబిల్ చూసుకోండి, నేను చదువుతాను. 23 కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి, ఆగే నేను, మీరు ఆగాలి. నీ మీద నీ సహోదరునికి, నీకు వాడి మీద ఏం లేదు, వాడికి నీ మీద ఉంది. అలాగే ఉందా బైబిల్? ఇంకో బైబిల్ ఉందా చెప్పండి నాకు. మనం ఎంతకాలం ఇక్కడే ఎస్కేప్ అయిపోయాం. నేను సేఫ్ అండి, నాకేం గొడవలు లేవండి, వాడికి నాకు ఏ విరోధం, నేను ఆడితో మాట్లాడనండి. ఇదేంటిది? నీకు లేదు. 24 క్యారెట్స్ బంగారాన్ని నువ్వు, నీకు లేదు, కానీ వాడికి నీ మీద ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? నాకు ఎందుకంటే గొడవని వదిలేశారు కదా ఇంతకాలం,
ఆడేవారు కూడా నాకెందుకండి, ఆడికి నా గొడవల్లో నేను ప్యూర్ అనుకున్నా కదా. కుదరదు, ఇది కూడా కుదరదు. నీకు లేదు కానీ వాడికి నీ మీద ఉంది, నువ్వే వెళ్ళని పట్టుకురా. ఎలాగుంది ఒకసారి అప్లై చేయండి. ప్యూర్ అండి, మనసంతా ఏ గొడవలు ఉండవండి. అమ్మయ్య వాడు నేను కలిసిపోయామండి. బాగుంటుంది తెలుసండి బైబిల్. మనం ఇలా చదవం మనం, ఇలా నేర్చుకోం మనం. ఇక్కడ చెప్తానండి సంగతి. దేవుడు ఎందుకు ఆ మాట అంటున్నాడో కూడా చెప్తాను. తండ్రి మనసు అండి ఇది. ఎందుకంటున్నాడంటే మాట, మనం మంచోళ్ళు వినండి, కానీ మనం కరెక్ట్గా ఉన్నా, మనం దేవుడి కోసం బ్రతుకుతున్నా, మన మీద లేనిపోనివి సాతాను గిట్టిస్తుంది. ఆ గిట్టించిన విని వాడికి దూరం అవుతాడు. అలాంటప్పుడు వాడిని సమాధానపరిచి అది తప్పురా అని వాడిని కలుపుకోవలసిన బాధ్యత నీకు ఉంటుందా ఉండదా చెప్పండి? ఉంటుందా? మన గర్భాన పుట్టిన ఏమంటే మన తమ్ముడో మన చెల్లో మన అక్కో మనకు దూరంగా ఉంటున్నారంటే కూడా మనం తట్టుకుంటామా? ఎందుకే చెల్లి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగావు, ఎందుకు నువ్వు ఇలా దూరంగా ఉంటున్నావు, నేను ఏమైనా మాట అంటే తీసేయి, కలిసిపోతాం మన ఇద్దరం అని కలుస్తారు. కలవరా? పెళ్ళిళ్ళు శుభకార్యాలు వచ్చినప్పుడు ఎంత గొడవ అయిపోయినా వాళ్ళిద్దరు ఏం చేస్తారు చెప్పండి? అక్కడ కలిసిపోతారు. సహోదరుని ఎందుకు విడిచిపెట్టాలి? చాలా కాలం ఇక్కడే మనం తప్పించుకున్నాం. నాకేమీ లేదని అంటున్నారు. కాదు, నీ మీద వాడికి ఉంది కాబట్టి వాడిని పట్టుకు రావాల్సిన బాధ్యత నీదే. మళ్ళీ చదువుతాను 23. మీరు చాలా సంవత్సరాలు చదివారు, అదే చెప్తానని చెప్పాను, ఇదే కథ. 23 మళ్ళీ చదవండి. కావున నీవు బలిపీఠమున అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి, వద్దు నాకు నీ బిర్యానీ వద్దు, తమ్ముడు కావాలా? చూసారా? నీ పనతో, నీ సభతో, నీ మీటింగ్తో, నీ అర్పణతో వాడు కావాలి. తీసుకుని వెళ్ళి తెచ్చుకోండి. ఎవరినైనా దూరం చేసుకుంటే తెచ్చుకోండి. ఇలాగా మీ నాన్న పొంగిపోతాడు మీ మనసును బట్టి. యేసుప్రభువుకు మనం ఏమవుతాం చెప్పండి? తమ్ముళ్ళం కదండి. ఒకడు వ్యభిచారి, ఒకడు దొంగ, ఒకడు నరహంతకుడు, కొడుక వెళ్తావా వీళ్ళ దగ్గరికా అనడా యేసుప్రభు? వెళ్తాను డాడీ, ఒక్కొక్కడిని మార్చేస్తాను డాడీ, ఒక్కొక్కడికి నీ గురించి చెప్తాను డాడీ. చూసారా? ఆ మనసు మనకెందుకని రాదు? ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రారంభంలో అంటాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అన్నాడు. దేవుని పిల్లలంగా మనం పిలవబడాలంటే ఏం చేయాలి? సమాధానపరచాలి, సమాధాన పడాలి, సమాధానాన్నే కోరుకోవాలి. వాళ్ళు నిజమైన దేవుని కుమారులు. ఇక్కడే ఉంటుంది 5వ అధ్యాయంలోనే. ఆ పక్క కలా మీరు తిప్పితే ఎన్ని వచ్చును? 8, 9. 9 వచ్చును. సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళే దేవుని పిల్లలు. ఫిర్యాదులు చేసేవాళ్ళు, కంప్లైంట్లు చేసేవాళ్ళు, గొడవలు పెట్టేవాళ్ళు తెలుసు మీకు ఎవరి సంతానం? సైతాను సంతానం. దేవుని పిల్లరా, మోషే తల్లి అదే నేర్పిందండి. వీళ్ళంతా ఎవరు? నీ సహోదరులు. వాళ్ళని కాపాడరా, వాళ్ళని రక్షించరా, వాళ్ళ బానిసత్వం నుండి లాక్కురారా, వాళ్ళని ప్రేమించరా, వాళ్ళు కూరుకుపోయారా, వాళ్ళని విడిపించరా. పిల్లలకు నేర్పండి, మీరు నేర్చుకోండి. దేవుడి మనసు అర్థం చేసుకుని దేవుడి కోసం బ్రతకండి. ప్రార్థన చేసుకుందాం.